అంతేకాకుండా కుంకుమ, పసుపు 5 షేర్లు పోస్తారు. అంతే ఫస్ట్ టైం పోసుకున్న వాళ్ళకి కొత్త మెట్టలు లాగా చేయించుకోవాలి. ఆ పాత మెట్టలు తీసేసేసి మళ్ళీ కొత్త మెట్టలు చేయించుకోవాలి. అంతే 5 రకాల జాకెట్ మడతలు అందులో బ్లాక్ లేకుండా చూసుకున్నాము. అండ్ ఫ్లవర్స్ అన్నీ కలిపి వడిబియ్యం అనేది పోస్తారు మాకు. ఆ 21 షేరు బియ్యాన్ని మొత్తము పసుపు అండ్ కొంచెం కుంకుమ వేసి అందరూ బాగా కలుపుతా. ఒక 5 లేక 9 మంది లేక 11 మంది ముత్తైదువులతోటి ఆ బియ్యాన్ని కలుపుతారు అందరూ కలిసి. 21 షేర్లు బియ్యము అనేవి అందరూ కలిపి పొయ్యరు. కొన్ని బియ్యాన్ని సపరేట్గా బేషన్లో తీసుకొని 3 లేదా 5 పిడికిల నిండా బియ్యాన్ని మొక్కుకొని ఇలా పోస్తూ ఉంటాము. అందరం అలానే పోస్తూ ఉంటారు. బేషన్లో పోసినవి వరకు మాత్రమే కవర్లో కడతారు. మిగతా అన్నీ అలా మూట కట్టేసేసి పక్కకు పెట్టేస్తారు. అందులో 101 కాయిన్స్ అండ్ తమలపాకు, పోక చెక్కలు, కుడకలు పెట్టేసేసి ఉంచుతారు. ఇప్పుడు మా వాళ్ళందరూ కలిసి బొట్టు పెట్టి వడిబియ్యం అనేది పోస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు 3 దోశలు లేదా 5 దోశలు నాకు, మా హస్బెండ్కి ఇద్దరికి పోసి అక్షంతలు వేస్తూ ఉన్నారు. తర్వాత మా అమ్మక్క వాళ్ళు అందరు కలిసి పాటలు పాడుతూ ఉన్నారు. అలరి గంధం పులికి జవ్వరు మెనజలరి మామగారు తెచ్చినాడు మల్లె పూలొడి మూర్తికి సుందరానికి ఇప్పుడే వడి నింపరి కరిగాజుర నారికేలా కందకి వడి నింపరి అద్దకం సెల్ల తెచ్చినాది నందనాలొడి నింపురి ఇందు మూర్తికి సుందరానికి మాకు హారతి ఇచ్చారు. తర్వాత మేము బయటకి వచ్చి గడపకి బొట్లు పెట్టి గంధంతో చేతినిలా రాసి బొట్లు పెట్టి అందరికీ బాయ్ చెప్పాము. మేము కార్లో అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. అక్కడ నెక్స్ట్ డే ఈ వడిబియ్యాన్ని వండాము. మీ సైడ్ ఎలా చేస్తారో కామెంట్ బాక్స్లో చెప్పండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.